హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో తెలంగాణ వాళ్ళకి టెట్ ఎగ్జామ్ అనేది అతి త్వరలో ఉంది కదా. ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఎలాగంటే నేను మీకు ఇంచుమించుగా 3 ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. లెవెల్ 1లో ఏంటంటే పేపర్ అనేది మీకు ఈజీగా వస్తే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, లెవెల్ 2 అనేది మోడరేట్గా ఉంటే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒకవేళ పేపర్ అనేది టఫ్గా ఉంటే ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం. అంతేకాకుండా ఇప్పటిదాకా మీరు ప్రిపరేషన్ అవ్వుంటారు కదా. ఈ ప్రిపరేషన్లో మీరు సైకాలజీ సబ్జెక్ట్లో ఏ స్థాయిలో ఉన్నారు అని తెలుసుకోవడం కోసం ఈ వీడియోస్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఈ వీడియోస్ వచ్చినప్పటికీ పేపర్ 1 ఎస్జిటి, అదేవిధంగా పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకేనా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. ఎక్కడ కూడా వీడియో అనేది బోరింగ్గా ఉండదు. మీకు అర్థమయ్యే విధంగానే క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్ మరీ ల్యాగ్గా కూడా ఉండదు, ఎందుకంటే మీరు కూడా చదువుకోవాలి కదా. ఇది మీకు ఒక ఎగ్జామినేషన్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా. వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్, ఎగ్జాంపుల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నిష్పాదన పరీక్షకు ఉదాహరణ భాటియా ప్రజ్ఞా పరీక్ష, భాటియా ఇంటెలిజెన్స్ టెస్ట్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 బినే సైమన్ పరీక్ష, ఆర్మీ అల్ఫా పరీక్ష. ఇవి రెండు కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలు, పేపర్ పెన్సిల్ టెస్ట్స్. ఓకేనా. నెక్స్ట్ బిట్, ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు గ్రోత్. పెరుగుదలకు సంబంధించినది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో పెరుగుదలకు సంబంధించింది అంటే పెరుగుదలను మాపనం చేయవచ్చును, మెజరబుల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 1 ప్రాగుక్తీకరించవచ్చు. మనం వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం అనేది నిరంతరమైన ప్రక్రియ, వికాసం అనేది సమగ్రము. డెవలప్మెంట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, డెవలప్మెంట్ అనేది కాంప్రహెన్సివ్. ఓకేనా. ఆప్షన్ 1, 2, 4 అనేవి డెవలప్మెంట్, వికాసానికి సంబంధించినవి. ఆప్షన్ 3 అనేది పెరుగుదల, గ్రోత్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ బిట్, ద ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. పిల్లల గ్రాహ్యక పరీక్ష క్రింది వయస్సు వారికి ఉద్దేశించబడింది. చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్ని సింపుల్గా CAT అంటాం అనమాట, క్యాట్ అన్నట్టు. దీన్ని ఎస్ బెల్లాక్ అదేవిధంగా బెల్లాక్ అనే వాళ్ళు రూపొందించడం జరిగింది. ఈ పరీక్ష ఉద్దేశం ఏంటంటే 3 నుండి 10 సంవత్సరాల యొక్క పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయటం కోసం ఉపయోగిస్తారు. ఓకేనా. ద ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే 3 to 10 years. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMP. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPలో ప్రశ్నల సంఖ్య. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో మనకు మొత్తం 550 ప్రశ్నలు ఉంటాయి. ఈ 550 ప్రశ్నల ద్వారా 10 రకాల మానసిక రుగ్మతలను మనం గుర్తించవచ్చును. ఓకేనా. MMPI అంటాం అన్నమాట. MMPIలో మొత్తం మనకి 550 ప్రశ్నలు ఉంటాయి. వీటి ద్వారా మనం 10 రకాల మానసిక రుగ్మతలను గుర్తించవచ్చు. ఈ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని ఎవరు రూపొందించారు అంటే హతావే మెక్లినీ. ఓకేనా. హతావే మెక్లినీ అనేవాళ్ళు ఈ MMPIని రూపొందించడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్, ద ఫాలోయింగ్ డిఫెన్స్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ మోటివేటెడ్ ఫర్గెట్టింగ్. ప్రేరేపిత విస్మృతి అనేది క్రింది రక్షక తంత్రము. అందరికీ తెలిసిందే, ప్రేరేపిత విస్మృతి అంటే దమనము, రిప్రెషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఈ దమనాన్ని మనము ప్రాథమిక రక్షక తంత్రం అంటాం. ఓకేనా. మిగిలిన రక్షక తంత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా ఈ దమనం అనేది ఆధారము. దీన్ని ఎక్కువగా మానసిక నాడీ రుగ్మతలు ఉన్నవారు దీన్ని ఎక్కువగా వాడతారు. దమనం అంటే ఏదైనా ఒక విషయాన్ని, బాధాకరమైన విషయాన్ని కావాలని మర్చిపోవటమే, అంటే అచేతన వ్యవస్థలోకి నెట్టడాన్నే మనం దమనము, రిప్రెషన్ అంటారు. ఓకే. నెక్స్ట్ బిట్, ద ఫాలోయింగ్
గుడ్ క్యారెక్టర్ ఈజ్ అపియర్డ్ ఇన్ ఎర్లీ అడల్ట్హుడ్ అకార్డింగ్ టు ఎరిక్సన్. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఎరిక్సన్ ప్రకారము పూర్వ వయోజన దశలో అంటే ఎర్లీ అడల్ట్హుడ్లో కనిపించే సద్గుణం గుడ్ క్యారెక్టర్ ఏమిటి అంటే ప్రేమ, లవ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మరి విశ్వసనీయత, రిలయబిలిటీ అనేది ఏ దశలో కనిపిస్తుంది అంటే కౌమార దశలో కనిపిస్తుంది. ఓకేనా. కౌమార దశ అంటే అడాలసెన్స్ ఏజ్ అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ సంరక్షణ అనే సద్గుణం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మధ్య వయోజన దశ. ఓకేనా. మిడిల్ అడల్ట్హుడ్ అంటాం అనమాట. నెక్స్ట్ సూక్ష్మ బుద్ధి అనేది సో ఏ దశలో కనిపిస్తుంది అంటే పరిపక్వ దశలో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ అండి, చాలా బాగా చూసుకోవాలి. టేబుల్ నుంచి కంపల్సరీగా బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఏమిచ్చారు, పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఏమిటి అంటే ప్రేమ అన్నారు. సో ఓకే, నెక్స్ట్ బిట్. కోల్బర్గ్ స్టేజ్ ఆఫ్ moral development where the control power to make moral judgments is highly embedded. నైతిక తీర్పులను చేసే నియంత్రణా శక్తి అధికంగా అంతర్లీనమయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ. ఓకేనా. కోల్బర్గ్ ప్రకారము నైతిక తీర్పులను చేసే నియంత్రణా శక్తి అధికంగా అంతర్లీనమయ్యే దశ సో 6వ దశ. ఓకేనా. 6th స్టేజ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ట్రాన్సిషన్ పీరియడ్, సంధి దశ అని ఏ దశను పిలుస్తాము? సంధి దశ, ట్రాన్సిషన్ పీరియడ్ అని మనం కౌమార దశను పిలుస్తాము. అడాలసెంట్ స్టేజ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద రూట్ కాజ్ ఆఫ్ ద హెరిడిటీ, వారసత్వ సంక్రమణకు మూల కారణము డిఎన్ఏ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఏ చైల్డ్ ఫస్ట్ గ్రాప్స్ క్రేయాన్స్ దెన్ డ్రాస్ షేప్స్ ఇండికేటింగ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్. శిశువు ముందు క్రేయన్లను పట్టుకోవడం, తరువాత ఆకారాలను చిత్రించడం అనేది క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. శిశువు ఫస్ట్ క్రేయాన్స్ను పట్టుకుంటాడు, తర్వాత ఆకారాన్ని చిత్రించడం. ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది అంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ ఫాలోస్ జనరల్ టు స్పెసిఫిక్. ఓకే. ఏ చైల్డ్ ఫస్ట్ గ్రాప్స్ క్రేయాన్స్ దెన్ డ్రాస్ షేప్స్ ఇండికేటింగ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ అంటే డెవలప్మెంట్ ఫాలోస్ జనరల్ టు స్పెసిఫిక్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఇన్ఎక్యురేట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పెర్సెప్షన్, ప్రత్యక్షంనకు సంబంధించి సరికాని ప్రవచనము. సో పెర్సెప్షన్ అంటే ప్రత్యక్షంకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 సమన్వయ ప్రక్రియ, కోఆర్డినేటెడ్ ప్రాసెస్. ఇది పెర్సెప్షన్కి సంబంధించి సో సరైన ప్రవచనమే. అవధానం, ఆలోచన ఇమిడి ఉంటాయి. ఇన్వాల్వ్స్ అటెన్షన్ అండ్ థింకింగ్. ఇది కూడా పెర్సెప్షన్కి సంబంధించి సరైన స్టేట్మెంటే. నేరుగా నిర్ధారించలేము. కెనాట్ బి డైరెక్ట్లీ ఎసర్టైనెడ్. ఓకేనా. ఆప్షన్ 4 కూడా సో ప్రత్యక్షానికి సంబంధించి సరైనదే. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిశిత పరిశీలన అనేది ఉండదు అన్నారు. ల్యాక్ ఆఫ్ క్లోజ్ అబ్జర్వేషన్, ఇది పెర్సెప్షన్కి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. డెమోక్రసీ ఈజ్ ఏ, ప్రజాస్వామ్యం అనేది ఏ రకమైన భావన అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం అనేది అమూర్త భావన, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ బిట్కి మ్యాక్సిమం మెంబర్స్ సాంఘిక భావన అని పెట్టుంటారు, కాకపోతే అది రాంగ్. సో మనకి భావనలు, మూర్త భావనలు, అమూర్త భావనలు వర్గీకరణ బాగా చూసుకోండి. సో డెమోక్రసీ అనేది అమూర్త భావన, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద స్టేజ్ ఇన్ విచ్ లెర్నింగ్ అక్కర్ స్లోలీ, అభ్యాసనం మందకోడిగా జరిగే దశ. అంటే అభ్యాసం జరగాల వద్దా
అన్నట్టుగా మందకోడిగా జరిగే దశ చాంచల్య దశ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేజ్ ఆఫ్ ఫ్లక్చువేషన్. ఓకేనా. ఇన్ స్టేజ్ ఆఫ్ ఫ్లక్చువేషన్ లెర్నింగ్స్ అక్కర్ స్లోలీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. ఇన్ కరెక్ట్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో సరికాని జత ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా. ఆప్షన్ 1 సామరూప మూలకాల సిద్ధాంతాన్ని డర్స్టన్ ఇచ్చాడు అన్నారు. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ డర్స్టన్ అన్నారు. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ మనకి ఇచ్చింది ఎవరు అంటే ఈఎల్ థారండైక్. ఓకేనా. సో సామరూప మూలకాల సిద్ధాంతాన్ని మనకి ఇచ్చింది ఈఎల్ థారండైక్. ఇక్కడ డర్స్టన్ అన్నాడు కాబట్టి ఇదే సరికాని ఆప్షన్. ఆప్షన్ 1 అనేది ఈ బిట్కి సరైన సమాధానం. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. థియరీ ఆఫ్ జనరలైజేషన్ సామాన్యీకరణ సిద్ధాంతము. సో సామాన్యీకరణ సిద్ధాంతాన్ని మనకి ఇచ్చింది చార్లెస్ జెట్. ఆప్షన్ 2 అనేది కరెక్టే. ఆదర్శాల సిద్ధాంతము భాగ్లే. సో థియరీ ఆఫ్ ఐడియల్స్ భాగ్లే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము గెస్టాల్ట్ వాదులు. థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ మనకిచ్చింది గెస్టాల్ట్ సైకాలజిస్ట్. ఇవి అన్నీ కూడా సరైనవి. ఇక్కడ మనకి సరికాని జత అన్నారు కాబట్టి ఆప్షన్ 1 సామరూప మూలకాల సిద్ధాంతాన్ని ఇచ్చింది డర్స్టన్ అన్నారు. కాకపోతే సామరూప మూలకాల సిద్ధాంతాన్ని ఇచ్చింది మనకి సో ఈఎల్ థారండైక్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ బిట్. ఓకే. నెక్స్ట్ బిట్. ఫార్ములా ఫర్ సేవింగ్ స్కోర్ పొదుపు గణన సూత్రము. సో పొదుపు గణనకు సూత్రం అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. సో పొదుపు గణన సూత్రం ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఫార్ములా ఫర్ సేవింగ్ స్కోర్ నెంబర్ ఆఫ్ లెర్నింగ్ ట్రయల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రీలెర్నింగ్ ట్రయల్స్ బై నెంబర్ ఆఫ్ లెర్నింగ్ ట్రయల్స్ ఇంటూ 100. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. స్టూడెంట్స్ రిసైటింగ్ సాంస్క్రిట్ శ్లోకాస్ వితౌట్ అండర్స్టాండింగ్ ఈజ్. విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలను వల్లివేయటము. సో అర్థం చేసుకోకుండా సో ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేయడం వల్ల గుర్తుపెట్టుకోవడం మనం ఏమంటామంటే భట్టి స్మృతి అంటాము, రోట్ మెమరీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. ద లా దట్ ఎంకరేజెస్ రీకాల్ రివిజన్ అండ్ రీలెర్నింగ్ ఈజ్. పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యాసనంను ప్రోత్సహించే నియమము. ఓకేనా. పునఃస్మరణ, పునరభ్యాసనను ప్రోత్సహించే నియమం ఏమిటి అంటే అభ్యాస నియమము. ఓకేనా. లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్స్ అన్ని బేసిక్గా ఉన్నాయి అనుకోకండి. ఇది మీకు ఫస్ట్ సెషనే కదా. సో వెళ్ళే కొలది హార్డ్నెస్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్. పేరింగ్ ఎన్ అన్కండిషనడ్ స్టిమ్యులస్ అంటే యూసిఎస్. అన్కండిషనల్ స్టిమ్యులస్ విత్ కండిషనడ్ స్టిమ్యులస్ టు స్ట్రెంగ్థెన్ ద కండిషనడ్ రెస్పాన్స్ ఈజ్. నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించిన నిబంధిత ప్రతిస్పందనలు బలపడేటట్లు చేయటము. ఓకేనా. అన్కండిషనడ్ స్టిమ్యులస్కి కండిషనడ్ స్టిమ్యులస్ యాడ్ చేయడం వల్ల సో కండిషనడ్ రెస్పాన్స్ అనేది బలపడేటట్లు చేయటం అనేది సో ఏ నియమము ఓకేనా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అన్కండిషనడ్ స్టిమ్యులస్కి కండిషనడ్ స్టిమ్యులస్ యాడ్ చేయడం వల్ల మనకి అన్కండిషనడ్ రెస్పాన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండటం మనకి ఏంటంటే పునర్బలన నియమము. లా ఆఫ్ రైన్ఫోర్స్మెంట్. ఈ బిట్ కొంచెం కొత్తగా ఉంది, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3. నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించిన నిబంధిత ప్రతిస్పందనలు బలపడేటట్లు చేయటం అనేది పునర్బలన నియమము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. హై మెంటల్ ప్రాసెస్ ఎమాంగ్ ద ఫాలోయింగ్. హయ్యర్ మెంటల్ ప్రాసెస్ ఎమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏమిటంటే విశ్లేషించటము, ఎనలైజింగ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రిమైనింగ్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించటము, పరిశీలించటము, అబ్జర్వింగ్, పోల్చటము, కంపేరింగ్. ఇవి ఏంటంటే లోవర్ మెంటల్
ప్రాసెస్ లేకపోతే లోవర్ మెంటల్ ఫంక్షన్స్ అంటాము. ఓకేనా. విశ్లేషించటము అంటే అనలైజింగ్, సంశ్లేషించడం సింథసైజింగ్. ఓకేనా. సో క్రియేటివ్గా ఆలోచించటము, సృజనాత్మకంగా ఆలోచించటము, విచక్షణ చేయడం డిస్క్రిమినేటింగ్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అవుతాయి, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ బిట్. ఏ పర్సన్ హూ కెన్ రైట్ విత్ రైట్ హ్యాండ్ కెన్ రైట్ విత్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్ ఈజ్. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగటము. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగటం అనేది ఏమిటి అంటే ద్విభాష బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్ స్కిల్. క్రింది వాణిలో భాషా నైపుణ్యం కానిది. సో మనకి ఇక్కడ వినటము, లిజనింగ్, మాట్లాడటము, స్పీకింగ్, నెక్స్ట్ కథలు చెప్పటము, నరేషన్ ఆఫ్ స్టోరీస్, ఈ మూడు కూడా భాషా నైపుణ్యానికి సంబంధించినవి. సో నెక్స్ట్ ప్రశ్నించటము, క్వశ్చనింగ్ అనేది భాషా నైపుణ్యం కానిది. ఓకే. నీ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3 క్వశ్చనింగ్. ఓకే. క్వశ్చనింగ్ ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్ స్కిల్. ప్రశ్నించడం అనేది భాషా నైపుణ్యం కాదు. ఓకే. నెక్స్ట్ బిట్. ఎన్ఆర్బిసి మీన్స్. ఎన్ఆర్బిసి అనగా ఎన్ఆర్బిసి ఫుల్ ఫామ్ ఏంటి అంటే నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్. పిఐఈలో కూడా వస్తుంది మనకి, డిఎస్సిలో. సో చూసుకోండి, ఎన్ఆర్బిసి ఫుల్ ఫామ్ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. జాన్ హాల్ట్, ఎన్ ఎడ్యుకేటర్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ వై చిల్డ్రన్ do not pass at school level as ABC in which ABCs are. పాఠశాల స్థాయిలో పిల్లలు ఉత్తీర్ణులు కాకపోవడానికి కారణాలను జాన్ హాల్ట్ అనే విద్యావేత్త ABCలుగా వివరించారు. సో ఇందులో ABC అనగా ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏ అంటే ఎఫ్రైడ్, నెక్స్ట్ బి అంటే బర్డమ్. ఓకేనా. నెక్స్ట్ సి అంటే కన్ఫ్యూజన్. ఓకే. నీ బిట్టికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి, బిట్ కొంచెం కొత్తగా ఉంది. సో శిశు వికాసంలో ఇటువంటి బిట్స్ కూడా మనల్ని అడుగుతానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బిట్. డౌన్ సిండ్రోమ్ అనేది సో క్రోమోజోమ్ల లోపము, డిఫిషియన్సీ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇలా బేసిక్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. సో డౌన్ సిండ్రోమ్ ఈజ్ ఏ డిఫిషియన్సీ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇక్కడ మీకు డౌన్ సిండ్రోమ్ సంబంధించి ఏదో బేసిక్ క్వశ్చన్ వచ్చింది కదా అని చెప్పేసి మనం వదిలేయకూడదు. సో దీనికి సంబంధించి డౌన్ సిండ్రోమ్ అని వస్తే దానికి సంబంధించి డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనము ప్రీవియస్ పేపర్ని చూసినప్పుడు మనకి ఇవే అబ్జర్వ్ చేయాలి. ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది, సో ఈ టాపిక్ నుంచి ఈజీ అడిగితే ఎలా అడుగుతాడు, డెప్త్ అడిగితే ఎలా అడుగుతాడు అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి ప్రీవియస్ పేపర్స్ని చూసుకుంటూ. ఓకేనా. నెక్స్ట్ బిట్. ఈ యాక్ట్ 2009 హ్యావ్. ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి. ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలో మనకి 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు ఉంటాయి. 7 చాప్టర్స్, 38 సెక్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ చైల్డ్ లైన్. ఓకేనా. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే మనకి 1098. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 ద ఏజ్ ఆఫ్ సెకండరీ స్టేజ్. ఎన్ఈపి 2020 ప్రకారము మాధ్యమిక దశ వయస్సు. ఎన్ఈపి 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు 14 నుండి 18 సంవత్సరాలు, 14 to 18 years. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గ్రూప్ డైనమిక్స్ టు ద టీచర్. సమూహ గతిశాస్త్ర జ్ఞానము ఉపాధ్యాయునికి ఉపయోగపడే విషయంలో ఈ క్రింది వాటిలో ఒకటి సరి అయినది కాదు అంటున్నారు. అదేంటని చెప్పేసి మనం కనిపెట్టాలి. ఆప్షన్ 1 ఇట్ కెన్ ఇంప్రూవ్ సోషల్ అండ్ ఎమోషనల్ క్లైమేట్ ఆఫ్ ద గ్రూప్. సమూహం యొక్క సామాజిక మరియు భావోద్వేగ పరిస్థితులను మెరుగుపరుచుకుంటాడు. ఎస్, ఇది సమూహ గతి శాస్త్ర జ్ఞానం ఉపాధ్యాయుడికి ఉపయోగపడే విషయం. సో నెక్స్ట్ ఆప్షన్ 2 ఈ ఫైండ్ అవుట్ ద కాజెస్
దట్ వర్క్ ఎగెనెస్ట్ కండక్టివ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద క్లాసెస్. ఓకేనా, తరగతి యొక్క అనుకూల వాతావరణానికి వ్యతిరేకంగా పనిచేసే కారకాల గురించి తెలుసుకుంటాడు. ఇది కూడా గ్రూప్ డైనమిక్స్ నాలెడ్జ్ అనేది టీచర్కి ఎందుకు అవసరం అనే విషయానికి సంబంధించి సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ 3 మనం చూసుకున్నట్టయితే కనుక హీ కెన్ ఇంప్రూవ్ ఇంట్రా గ్రూప్స్ రిలేషన్స్. ఓకేనా, అంతర సమూహ సంబంధాలను మెరుగుపరుచుకుంటాడు. ఎస్, ఇది కూడా సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ 4, ఇంకా ఫస్ట్ 3 కరెక్ట్ అంటే మనకి 4 రాంగ్ అన్నట్టు. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఏంటనేది కూడా ఒకసారి చూద్దాము. యూ కెన్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ప్యాటర్న్స్ విచ్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ యాక్టివిటీస్. అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూలను అర్థం చేసుకోవడం అనేది ఈ బిట్ సమూహ గతిశాస్త్ర జ్ఞానం ఉపాధ్యాయునికి ఉపయోగపడే విషయంలో సరికానిదిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ బిట్. ద క్రియేటర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్, ప్రాజెక్ట్ లేదా ప్రకల్పన పద్ధతి రూపకర్త ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రిగార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్ అండ్ టీచింగ్. క్రింది వాటిలో ఒకటి సూచన మరియు బోధనల గురించి సరి అయినది కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఆప్షన్ 1, ఇన్స్ట్రక్షన్ ఈజ్ సజెస్టింగ్ డైరెక్షన్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సూచన అనేది బోధన అభ్యాసన ప్రక్రియలో దిశలను సూచిస్తుంది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ 2, టీచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆన్ లెర్నింగ్. బోధన అభ్యాసనలో ఉండే వ్యక్తిగత వ్యత్యాసాల మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, బోధన అభ్యాసన అనేది సో వ్యక్తిగత భేదాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇన్స్ట్రక్షన్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అనియత విద్యలో సూచనలు ఇచ్చుటకు అవకాశం లేదు. ఎస్, అనియత విద్యలో సూచనలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉండదు. సో ఆప్షన్ 3 కూడా సరైనది. నియత విద్యలో మాత్రమే బోధన జరుగుతుంది అన్నాడు. సో టీచింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. టీచింగ్ అనేది నియత విద్యలోనే కదా, అనియతంలో కూడా జరుగుతుంది. ఆన్లైన్ ద్వారానో ఇలా రేడియోస్ ద్వారానో టెలివిజన్స్ ద్వారానో చెప్తాం కదా, అలా అనమాట. సో నియత విద్యలో మాత్రమే బోధన జరుగుతున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.